చూడండి, ఈరోజు మీ అందరి కోసం ఒక న్యూ ఐటెమ్ తీసుకొచ్చాను. అదేంటంటే ఈ స్లిమ్ బ్యాగ్ అనమాట. చూడండి, ఇది చాలా థ్రెడ్ వర్క్‌తో ఇచ్చాడు. చాలా పొడవుగా మనకు కావాల్సినంత ఉంది. సో, కరెక్ట్‌గా మనకి ఎంత కావాలో ఎక్కడి వరకైతే పెట్టుకుంటామో బ్యాగ్ అంతవరకే అడ్జస్ట్‌మెంట్ లేకుండా అల్లిచ్చారండి. చూడండి, ఎంత చక్కగా ఇది మన జడగనకి ఎలా అయితే అల్లుకుంటామో అలా 2 థ్రెడ్స్ ఏసి ఇక్కడ మనకి అల్లి ఇవ్వడం అనేది జరిగిందనమాట. చాలా అంటే చాలా అందంగా ఉందండి. ఈ బ్యాగ్ ఇలా వస్తది అనుకోలేదు నేనైతే. ఇది చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో, ఇక్కడ కూడా చూడండి ఎంత చక్కగా థ్రెడ్ చూడండి ఎంత లావుగా ఉందో. ఎంత చక్కగా ఇచ్చాడో. మనకి తగిలించుకుంటే కూడా చాలా అందంగా కనబడిద్దండి మనకిది. సో, చూడండి ఒక్కసారి. అలానే ఇది ఒక్క జిప్పే ఉందండి. జిప్ అయితే ఒక్కటే. ఇందులో క్లాత్ కూడా నాసీ రకం అయితే ఇవ్వలేదండి. చూడండి, ఇది చక్కగా అంటే చక్కగా ఉంది. ఈ క్లాత్ కూడా ముద్దుగా ఉంది. ఇక్కడ చిరిగిపోవడానికి కానివ్వండి, ఏది థ్రెడ్ పోవడానికి కానివ్వండి, ఏది లేదండి ఇక్కడ. చాలా అంటే చాలా చక్కగా మందంగా ఉంది ఈ క్లాత్ కూడా. సో, ఇది మనం పాడైపోయిన వైట్ కలర్ కదండీ! ఇన్‌కేస్ మనకి కలరు మాసిపోయినా కూడా ఎలా ఉన్నా సరే మనం చక్కగా దీన్ని ఉతికి ఆరేసుకోవడానికి కూడా ఉండదండి. ఇలాంటి బ్యాగ్ మినిమమ్ ఒక 7 ఇయర్స్, 5 ఇయర్స్ ఖచ్చితంగా వస్తదండి. ఇది చూడండి, ఇక్కడ కూడా వర్క్ ఎంత చక్కగా అసలు అల్లి ఎంత చక్కగా ఉందో చూడండి. ఈ బ్యాగ్ తగిలించుకుంటే వావ్ అనాల్సిందేనండి. అంత బాగుంది. ఇలాంటిది మనం తీసుకుంటే మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కువగా ఇష్టపడతారండి. ఇది చేతితో చేసింది కదండి. ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయడం చాలా బాగుంటుందండి. మిషన్ ద్వారా కంటే కూడా ఇలాంటివి చేనేత వస్త్రాలు ఎలా అయితే ఇలానే హస్తకళలు ఎలా అయితే ఉన్నాయో అలా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది ఇది బ్యాగ్. చాలా అందంగా ఉంది. సో, మీకు ఎవరికైనా కావాలంటే ఇది షాప్సీలో అవైలబుల్గా ఉందండి. 180 రూపీస్. చూసారండి ఎంత రీజనబుల్ ప్రైస్ అంటే అంత రీజనబుల్. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి. నాకు వైట్ నచ్చింది. సో, వైట్ తీసుకున్నాను. మెరూన్, యెల్లో, ఇలాంటి చాలా కలర్స్, గ్రీను, బ్లూ ఇలాంటి కలర్స్ చాలా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా షాప్స్ని విజిట్ చేయండి. అందులో ఇలాంటి బ్యాగ్స్ బాగున్నాయి. నిజం చెప్తున్నానండి, బ్యాగ్ అయితే చాలా బాగుంది. మనం పెట్టిన కాస్ట్‌కి ఇది చాలా చెప్పుకోవచ్చండి. అంత బాగుంది. థ్యాంక్ యూ.